సీజ్ ద షిప్ అనగానే పవన్ కళ్యాణ్ గారు ఒక తాడు బొంగరం లేనోడు వస్తాడు. ఆల్రెడీ సీజ్ చేసేసిన షిప్ని ఈయనేందప్ప సీజ్ చేసేది అంటాడు. ఇంకొకడు వస్తాడు, అది ఆల్రెడీ కలెక్టరే పట్టుకున్నాడు, క్రెడిట్ కొట్టేదానికి వచ్చేనాడు అంటాడు. ఇంకొకడు వస్తాడు మైక్ పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసినాడు. ఆఫ్టర్ ఆల్ రేషన్ బియ్యాన్ని పట్టుకోవడానికి కోసము సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అధికారుల్ని వెంటేసుకొని ర్యాలీగా వెళ్ళి అక్కడ హడావిడి చేసి పబ్లిసిటీ స్టంట్ వేసి వచ్చినాడు అంటాడు. ఇదేదో కేవలము రేషన్ బియ్యం కోసము, కేవలము ఆ షిప్ను సీజ్ చేయడం కోసము సీజ్ ద షిప్ అనలేదు మాస్టారు. సీజ్ ద షిప్ అని ఆ గొంతు విని ఒక అతను బయటకు వచ్చాడు నిన్న. అతని పేరే కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు. ఈ కేవీ రావు ఎవరంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అరబిందో వాళ్ళకు ముందు ఓనర్షిప్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 42% ఎంతో. అతను వచ్చి నిన్న కేసు పెట్టాడు. ఏమని? అందులో ముద్దాయిలు ఎవరో తెలుసా? సూపర్ స్వామి కొడుకు A1, మన A2 విజయసాయి రెడ్డి. A2 అనేది ఆయనకి పేటెంట్ రైట్ లాగా ఉంది, ఇందులో కూడా A2నే. తర్వాత ఇంకా A3, A4 ఎవరో 5 మంది పేర్లు జత చేసి, శరత్ చంద్రారెడ్డి వీళ్ళ పేర్లు జత చేసి నిన్న ఒక కేసు పెట్టారు. ఆ కేసు యొక్క సారాంశం ఏంటంటే తనను బెదిరించి ఈ పోర్టును చేజిక్కించుకున్నారు ఈ జగన్ అండ్ కో అని. దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో కాసేపట్లో చేస్తాను. ప్రస్తుతానికి అది కొంచెం లెంతీగా వస్తుంది, అది వేరే టాపిక్. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పవచ్చేది ఏంటంటే సీజ్ ద షిప్ అని చెప్పంగానే అదేదో రేషన్ బియ్యాన్ని పట్టుకోవడానికి కాదు, దాని వెనకాల చాలా పెద్ద కథ నడిచింది. వాస్తవంగా ప్రైవేట్ పోర్ట్లలో వచ్చేటువంటి లాభాల్లో 22% స్టేట్ గవర్నమెంట్కి చెల్లించవలసి ఉంది. వీళ్ళు ఈ జే గ్యాంగ్ అంతా కలిసి దొంగ లెక్కలు చూపించి, తక్కువ లాభాలు చూపించి గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయంలో బొక్క పెట్టడమే కాకుండా ఆ పోర్టుకు సంబంధించినటువంటి 1000 ఎకరాలు అన్యాక్రాంతం చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. వీటినన్నిటినీ బయట తీయడానికే సీజ్ ద షిప్ అని అన్నట్లు నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సీజ్ ద షిప్ అన్న తర్వాత పోర్టుకు చుట్టుపక్కల చెక్ పోస్టులు ఫుల్ స్ట్రాంగ్ చేసేశారు. ఇంకా 2 చెక్ పోస్టులు ఎక్స్ట్రా పెట్టబోతారు. ఇంకోటి ఏంటంటే 24/7 నాకు వచ్చొస్తుంది, సిగరెట్ దాగి వస్తాననేది లేదు. ఇంకా ఇద్దరిని పెడతా ఉన్నారు. ప్రతి రైస్ లారీ ఏదైతే వస్తుందో ప్రతి బండిని నిశితంగా చెక్ చేసిన తర్వాతే పంపించాలని సీసీ కెమెరాలు కూడా పెడతా ఉన్నారు. సో పోర్టు చుట్టూ ఇప్పుడు సెక్యూరిటీ బీభత్సంగా పెట్టారు. సో ఈ సీజ్ ద షిప్ అనేది ఏదో పబ్లిసిటీ కోసమో, క్రెడిట్ కొట్టేయడం కోసమో, ఇంకో దాని కోసమో కాదు. దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం మాఫియాని లాగి లిటరల్గా బట్టలు ఇప్పేశాడు. మీరు చూడండి, సుబ్బారెడ్డిని, విజయసాయి రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గట్టిగా పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏమీ చేయలేడు. కాబట్టి ఎక్కడ కొట్టాలో తెలిసినవాడు పవన్ కళ్యాణ్. సో బ్లైండ్గా ఫాలో అవ్వండి అని చెప్పేది. ఆయన ఈ షిప్ను ఆయన సీజ్ చేయగలుగుతాడా? ఆయనకు అధికారాలు ఉన్నాయని. ఆయన ఏదైనా ఒక పని చేస్తుంటే దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. గుడ్డిగా ఫాలో అవ్వండి. ఉంటా మళ్ళీ. థ్యాంక్ యూ.